విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో 2 దశాబ్దాలకు పైగా తమ జీవితాలను అంకితం చేసి పనిచేసిన సుమారు 170 మంది కాంట్రాక్టు కార్మికుల భవిష్యత్తును ప్రభుత్వం గాలికి వదిలేయడం తీవ్ర ఆందోళనకరమైన విషయం అని వైసీపీ నాయకులు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. సోమవారం తెలుగు శక్తి అధినేత బివి రామ్ ఆధ్వర్యంలో ఆయన ఎయిర్పోర్ట్ కార్మికులకు మద్దతు తెలియజేశారు. కార్యక్రమం చేస్తున్న ఎయిర్పోర్ట్ కార్మికులకి ఇక్కడికి ఇచ్చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది ఒక సమస్య ఉదయం నుంచి రావాలి, కానీ వేళ కూటమి ప్రభుత్వం ఉదయం లేదు. అది ఎందుకంటే కేవలం వాళ్ళకి సమాజమే దేవాలయం అన్న పదాన్ని కార్పొరేట్ సంస్థలే దేవాలయంగా మార్చారు, బడాబాబులే మా దేవులుగా మార్చుకున్నారు. ఇది నిజంగా సిగ్గుచేటు. ఈ రోజు మీరు మాట్లాడితే మేము ప్రజల కోసం పనిచేస్తాం, మీరు ఈవేళ ప్రజల కోసం పనిచేస్తున్నారా కార్పొరేట్ కోసం పనిచేస్తారా చెప్పాలని చెప్పి చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజు 170 మంది కార్మికులకి మీరు సాయం చేయాలని అడుగుతున్నారు. ఇది మరి ఈవేళ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు నేను ప్రపంచ స్థాయి నాయకుడిని అని చెప్పుకుని మీరు ఒక 170 మంది కార్మికులకి మీరు ఉపాధి కల్పించలేకపోతే ఎందుకు అడుగుతున్నారు? ఇదిగో బ్రతికని అడుగుతున్నా. మరి వేళ లోకేష్ గారు మాట్లాడితే మేము కాబోయే భావి ముఖ్యమంత్రిని చెప్పుకుంటున్నాం, మరి 170 మంది న్యాయం చేయలేవాడు రేపు 5 కోట్ల మందికి న్యాయం ఏం చేస్తాడు అడుగుతున్నా. ఒకటే కోరుతున్నాను, ఈ రోజు మీరు తప్పులు చేసి డిఎస్సి స్కాములు చేసి అన్ని చేసి ఈవేళ ఈ కార్మికులు స్వచ్ఛందం చేస్తుంటే దీని వెనకాల వైఎస్ఆర్సీపీ అని చెప్పి తప్పుడు మాట మాట్లాడుతున్నారు. మరి నాడు అమరావతి ఉద్యమంలో 3 రాజధానులు గురునాథం చేత మీరు చేయించారు. నాడు గురునాథ్ ఇవాళ ఎక్కడున్నాడు? మీ పక్కన ఉన్నాడు. అంటే మీరు స్పాన్సర్ చేయించి మీరు అమరావతి కోసం స్పాన్సర్ చేసి ఉద్యమాలు చేడిపించి ఈవేళ పేద ప్రజలు చేస్తుంటే దీన్ని వైఎస్ఆర్ అడగడుతున్నారు. మాట్లాడితే గొడ్డల పార్టీ అంటున్నారు. ఏం గొడ్డల పార్టీ? ఆ గొడ్డలతో ప్రజలు నరికి పాడేస్తారు. ఒకటే చెప్తాను, దయచేసి ఒక పార్టీగా గౌరవించండి. అంతేకాదు 40% ఓట్ బ్యాంక్ వచ్చింది. ఈ రోజు మీరు రావాల్సిన పోయి వాళ్ళు వచ్చి సంఘీభావం నిలబడ్డారు. సిగ్గుండాలి. మరి ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ప్రతి ఇంటికి నేను పెద్ద కొడుకు అంటారు. పెద్ద కొడుకు బాధ్యత ఏదని అడుగుతాను. ఈవేళ తెలుగు శక్తి ఒక అన్నగా తమ్ముడుగా కొడుకుగా మనవడుగా మీ వాడిగా వచ్చాను తప్ప నాకు కాదు. ఒకటే కోరుతాను, చంద్రబాబు ఇప్పుడు మైండ్ సెట్ మార్చుకోవాలి. మారకపోతే నాడు స్వతంత్రం రావాలని స్వార్థం నశించాలి కుల మత వర్గ ఎలాగైతే పోరాటం చేశారో అదే పని చూడబోతున్నారు. మరి చంద్రబాబు నాయుడు ముఖ్యంగా ఎస్సీలు అంటే చురుకుని భావనం, ఎస్సీలు అంటే వీళ్ళకి అసహ్యం. ఇదే ఇవాళ ఎస్సీలు ఇందులో చాలా మంది ఎస్సీలు ఉన్నారు. కేవలం వీళ్ళకి అణచివేయాలి, తొక్కిపడేయాలి ఆక్రందంతో అసూయతో ఉన్నారు. ఇప్పటికైనా మారకపోతే రేపు జీవీఎంసీ లెక్కలో అన్ని వాటిలు ఓడించి గుణపడి చెప్తారు. చంద్రబాబు ఇప్పటికైనా మైండ్ సెట్ మార్చుకోమని తెలుసు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో దాదాపు 170 మంది కాంట్రాక్ట్ కార్మికులు గడిచినటువంటి 20-25 సంవత్సరాలుగా కాంట్రాక్టర్ ఎవరు మారినా సరే వర్కర్స్ మాత్రం వీళ్ళే దాదాపు 20-25 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు. సహజంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా నూతనంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగింది. ఆపరేషన్స్ అన్ని కూడా అక్కడి నుంచి కొనసాగుతున్నాయి అనేటువంటిది ముందు నుంచి వారికి తెలిసినప్పుడు సహజంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ పర్మనెంట్ ఎంప్లాయీస్ అంటే వారికి తప్పదు, వాళ్ళకి జాబ్ సెక్యూరిటీ అనేటువంటిది ఉంటుంది. కానీ దీని మీద ఆధారపడి ఉన్నటువంటి కుటుంబాలు కేవలం వారే కాదు, వారి కుటుంబ సభ్యులు కూడా దీని మీద ఆధారపడి ఉన్నటువంటి వారు. ఇటువంటి సందర్భంలో వారికి ఏదో ఒక ఆల్టర్నేటివ్ చూపించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ పెద్దల మీద సహజంగా ఉంటది. ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి విమానయాన శాఖ మంత్రి ఈ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. సరే, మిగిలినటువంటి ప్రాంతాల్లో ఏం చేస్తున్నారా ఏంటి అనేటువంటి పక్కన పెడితే ఆయన ఇంటికి వచ్చినప్పుడు, ఆయన ఢిల్లీకి పోయినప్పుడు వచ్చినటువంటి ఇదే విమానాశ్రయం నుంచి ఆయన ప్రయాణం చేసేవారు. అనేక మార్లు ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ వర్కర్స్ ఆయనకి రిప్రజెంట్ చేశారు. ఐదర్ డిపార్ట్మెంట్ ద్వారానో లేకపోతే ఇంకొకటో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచో సెటిల్మెంట్ ఏదన్నా చేసి ఉంటే కనీసం వాళ్ళు ఏదైనా ఆల్టర్నేటివ్స్ చూసుకునేవారు. కానీ అర్ధాంతరంగా 16వ తారీఖు రాత్రి నుంచి ఫ్లైట్లు విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ లో క్లోజ్ చేసి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 17వ తారీఖు నుంచి మొదలైంది. ఆ రోజు నుంచి వారి తాలూకా భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిపోయింది. ఎవరికి అలా ఇదివరకు అంటే ఫ్లైట్ ఏ ఢిల్లీయో విజయవాడ వెళ్ళడానికి వచ్చినటువంటి మంత్రులను శాసనసభ్యులను లేదా పార్లమెంట్ సభ్యులను కలిసి మాట్లాడేటువంటి అవకాశం దొరికేది. ఇప్పుడు కనీసం వాళ్ళు ఎవరిని కలవాలన్నా సరే కనీసం అపాయింట్మెంట్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు లేవారు. సో అటువంటి దయనీయ స్థితిలో ఈరోజు వారు అందరూ కూడా రోడ్డెక్కాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. గతంలో మొన్న జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వచ్చినప్పుడు కూడా వారందరూ కూడా ముఖ్యంగా వాళ్ళ లీడర్స్ అందరూ కూడా వచ్చి రిప్రజెంట్ చేశారు. వారు కూడా అదే చెప్పారు,
సరే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎలా చేస్తుంది అనేటువంటిది వేచి చూద్దాం. ఒకళ్ళు చేయనటువంటి పక్షంలో కనీసం వాళ్ళ జాబ్ సెక్యూరిటీ కోసం ఫైనాన్షియల్ ఎయిడ్ అన్నా ఇవ్వాలి, వారికి సపోర్ట్ చేయాలనేటువంటిది కూడా వారు కోరడం జరిగింది. ఒకవేళ వీరు చేయకపోతే ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చేస్తామనేటువంటి మాట కూడా వారికి ఇవ్వడం జరిగింది. సో వారు చెప్పినప్పుడు కూడా చాలా క్లియర్ గా చెప్పింది ఏంటంటే 10 సంవత్సరాలు పైబడి పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మేము తప్పకుండా సహకరిస్తాం, సపోర్ట్ చేస్తాం అనేటువంటి మాట చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ లీడర్స్ తోనే మాట్లాడినప్పుడు వారు చెప్పడం జరిగింది. సరే అది దానికి ఇంకో 2 ఏళ్ళు సమయం ఉంది కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తక్షణమే వారిని ఆదుకోవాలనేటువంటిది ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వారి పక్షాన. వారు కూడా కోరేది అది, మాకు జాబ్ సెక్యూరిటీ అన్న చూడండి, లేదా ఏదో సెటిల్మెంట్ అన్న చేసి పంపించండి అనేటువంటిది వారు కోరుతా ఉన్నారు. కొంతమంది యంగ్స్టర్స్ ఉన్నారు, వాడికి వెళ్ళి పనిచేసేటువంటి దానికి అవకాశం ఉన్నటువంటి వారు ఉన్నారు. వారికి కూడా ఇక్కడ వచ్చినటువంటి జీతం కన్నా 1000-2000 తక్కువ ఇస్తానంటే ఎక్కడికి వెళ్తారండి? 55 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళాలంటే వాళ్ళకి రోజువారీ ప్రయాణ ఖర్చులకే వాళ్ళ జీతం పోతే వారు దేనికి వెళ్ళాలి? ఊరికనే స్వచ్ఛంద సేవా సంస్థలు పనిచేసేటువంటి దానికి కాదు కదా. వాళ్ళ జీవనం కోసం, వాళ్ళ కుటుంబాన్ని బ్రతికించడం కోసం, వాళ్ళ పిల్లల్ని చదివించడం కోసం, వాళ్ళకి భవిష్యత్తుని ఇవ్వడం కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. ఇంతమంది అంతా కలిపి 170 మంది ఉన్నారు. వాళ్ళకి బ్యాలెన్స్ వాళ్ళకు ఉన్నటువంటి ఏజ్ లిమిట్ చూసి వాళ్ళ ఏజ్ ప్రకారం ఏదైతే సెటిల్మెంట్ చేయాలో చేస్తుంటే, వారికి ఉన్నటువంటి జీతం ప్రకారం ఏదో సెటిల్మెంట్ చేస్తుంటే వారు ఇక్కడ ఏదో ఆల్టర్నేటివ్ చూసుకొని వారికి ఉన్నటువంటి అవకాశాలు నేను చూసుకునేవారు. సో కనీసం ప్రభుత్వం స్పందించకపోవడం, కలిసినటువంటి ప్రతిసారి మీకు ఏదో చేస్తాం చూస్తాం, మీకు డెఫినెట్ గా మీకు ఏదో చేస్తాం అనేటువంటి మాట చెప్పేసి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వస్తే, సో డెఫినెట్ గా వారి పక్షాన మా పార్టీ కానీ లేదా స్వచ్ఛంద సేవా సంస్థలు నుంచి పనిచేస్తున్నటువంటి సోదరులు రామ్ గారు కానీ, మిగిలినటువంటి ప్రజాగాయకుడిగా ఉన్నటువంటి దేవశ్రీ కానీ, ఇటువంటి వారు అందరూ కూడా అనేక మంది ఇందులో ఇన్వాల్వ్ అవుతా ఉన్నారు. స్థానికంగా మా డిప్యూటీ మేయర్ గా ఉన్నటువంటి పనిచేసినటువంటి శ్రీధర్ గారు కానీ, మేము మాజీ శాసనసభ్యులు మేము కానీ అందరం కూడా న్యాయమైనటువంటి ఒక డిమాండ్ కోసం తప్పకుండా ప్రతి ఒక్కరి తాలూకు సహకారం ఎప్పుడు కూడా ఉంటది. వారు ఏ పోరాటం చేసినా ఆ పోరాటానికి మా తాలూకా పూర్తి సహకారాన్ని అందిస్తాం, వారికి మద్దతుగా నిలబడతాం. వారికి న్యాయం జరిగేంత వరకు, వారికి మంచి జరిగేంత వరకు, వారి కుటుంబాలకు మేలు జరిగేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి తోడుగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తాం.